శ్రీ శుభంకరి దేవాలయంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దేవి శరణవరాత్రులు శతచండీ యాగం నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాయజ్ఞంలో పాల్గొనడం వలన కష్టాలు, శత్రు బాధలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం వంటి సమస్యలు తొలగుతాయి. ఆర్థిక, మానసిక, విద్య, వివాహం, సంతానం వంటి ఎన్నో బాధలకు విముక్తి లభిస్తుంది. ఈ శతచండీ యాగంలో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు. 8328611324. ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ధనుస్సు రాశి వారికి అక్టోబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క మాసములో ధనుస్సు రాశి జాతకులకి సాధనతో అనేక విజయాలని పొందేటువంటి అవకాశం ఉన్నది. అతిగా దేని మీద కూడా ఆశని పెట్టుకోవద్దు. పని మీద కానీ, లేకపోతే ఏదైనా ఒక వస్తువు మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ అతిగా ఆశ కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అక్టోబర్ నెలలో ధనుస్సు రాశి వారికి ఈ మాసములో ఉద్యోగస్తులకి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ యొక్క పరిచయాల ద్వారా వారు ఎన్నో విషయాలని తెలుసుకుంటారు. ముఖ్యంగా ధనుస్సు రాశి జాతకులు ఈ యొక్క పరిచయాల ద్వారా మంచి విషయాలను తెలుసుకుంటాం కాకుండా తమ యొక్క నడవడికని కూడా మార్చుకుంటారు. అక్టోబర్ మాసంలో స్త్రీలకి ఎంతో ఉపయుక్తమవుతుంది. దూరభారాలుగా ఉండేటువంటి విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క మాసంలో తమ యొక్క జీవిత లక్ష్యానికి కొంత చేరువులోకి వెళతారు. ప్రేమ వ్యవహారాల యందు ధనుసు రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులని సంప్రదించి వారు చెప్పినటువంటి వివాహాన్ని చేసుకుంటమే పురుషులకి కానీ స్త్రీలకి కానీ ఉత్తమం. మాటిచ్చాను, నేను మాట అంటే మాటే, కమిట్మెంట్లు, ఇలాంటి పెద్ద పెద్ద పదాలని ప్రేమించుకునేటువంటి వాళ్ళు వాడకూడదు. ఎందుకంటే స్వాభావికంగా గృహానికి దూరంగా ఉండటం చేతో అప్పుడున్నటువంటి సందర్భాల రీత్యానో మీరు ఉన్నటువంటి ఏకాంత పరిస్థితుల్లోనో ఒకరికి ఆకర్షితులవుతారు తప్ప మరొకటి కాదు. ఈ విషయాన్ని స్పష్టంగా మీరు తెలుసుకోవాలి. అలాగే ఎవరైతే గనక ఫైనాన్స్ వ్యాపారం చేసుకునేటువంటి వారు ఉన్నారో ధనుస్సు రాశిలో, వారు మీరు అప్పులు ఇచ్చినటువంటి వారిని కనిపెట్టుకుంటూ ఉండండి. లేకపోతే చిన్న ప్రమాదము చాలా పెద్ద కష్టాన్ని మీకు తెచ్చిపెడుతుంది. అనవసరమైన వ్యక్తికి అప్పిచ్చామే, ఇతనికి అప్పివ్వటం ద్వారా మనం కొన్ని సమస్యలలో దూరాము అని మీరు అనుకుంటారు. ధనుస్సు రాశి జాతకులు అక్టోబర్లో వ్యాపారవేత్తలకి కొంత లాభసాయకంగా ఉన్నప్పటికీ ఆనందంగా ఉండరు. మంచి లాభమే ఉంది కదండి, ఆనందంగా ఉండొచ్చు కదా అని అందరూ అంటారు. కానీ మీ మానసిక పరిస్థితి, ముందున్నటువంటి కొన్ని సమస్యలు, గతంలో జరిగినటువంటి కొన్ని తప్పిదాలు మిమ్మల్ని భయపెడుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వ్యావహారిక పరంగా మీ చుట్టూ అన్నీ ఉంటాయి తప్ప దేనిని మీరు పరిపూర్ణంగా పొందలేరు. కాబట్టి తస్మాత్ కొన్ని విషయాలలో జాగ్రత్త అవసరం. ఎవరి వస్తువులని కూడా, ఎవరి పనిని కూడా ధనుస్సు రాశి జాతకులు అక్టోబర్ నెలలో బాధ్యతగా తీసుకోవద్దు. నేను నీ పనికి బాధ్యత తీసుకుంటాను, నేను నీకు ఈ పని చేసి పెడతాను, నేను ఇక్కడ ఉంటాను, నేను అక్కడ ఉంటాను, ఇలాంటి మాటలు పెద్ద మనసుతో
అందరికీ ఉపయుక్తమైనటువంటి మంచి మంచి పనులని చేస్తూ ఉండండి. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి జాతకులు అక్టోబర్ నెలలో ఎక్కువగా ఏకాంతంగా ఆనందంగా ఉంటారు. ఏకాంతంగా ఉండటం ద్వారానే ఆనందంగా ఉంటారు. కుటుంబంలో చిన్న సమస్యలండి, అవి సర్వసాధారణం. నేను చెప్పక్కర్లేదు, నేనేదో గొప్పగా చెప్తున్నానని మీరు అనుకోవద్దు. మీకు తెలుసు సమస్య చిన్నది, ఏదీ లేక దాన్ని భూతద్దంలో చూస్తున్నారు. పిల్లల యందు, తల్లిదండ్రుల యందు, కుటుంబ సభ్యుల యందు కించిత్ ప్రేమని ప్రదర్శించండి. నటించద్దు, ప్రేమతో ఉండండి. వారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు. ఎంతో ఆనందంగా ఉంటుంది. దూరపు కొండలు నున్నగానే ఉంటాయి, ఎక్కితే గానీ తెలియదు అక్కడ ఎటువంటి క్రూర మృగాలు ఉన్నాయి, ఆ పర్వతాలలో ఎటువంటి విషపు సర్పాలు ఉన్నాయనేది ప్రయాణిస్తే గానీ మనకు తెలియదు. కొండలలోకి మనం ప్రయాణం చేయాలి, అది దూరంగా ఉన్నప్పుడు నున్నగా కనబడుతుంది. అలాగే మన యొక్క కుటుంబము మనం నిత్యము ప్రయాణించే, ఇక్కడ మనకు అన్నీ కూడా మనము వ్యతిరేకంగా చేసుకుంటున్నాం. ఆలోచన విధానాన్ని ధనుస్సు రాశి జాతకులు మార్చుకోండి, విజయాన్ని పొందుతారు. అలాగే విద్యార్థులు కూడా తమ యొక్క విద్యాబుద్ధుల యందు చైతన్యమైనటువంటి ఆలోచనలను చేయండి. శ్రీకృష్ణ పరమాత్మని ఎక్కువగా దర్శించండి. విద్యార్థులు కృష్ణుడిని దర్శించండి, హేళన చేయవద్దు. కృష్ణుడు లీలాత్మకుడు, ఆయన ఉన్నంత లీలలు మాకు కూడా కావాలని తప్పుగా మాట్లాడకండి. ఆ లీలలే ఇవాళ మన యొక్క జీవితంలో చాలా పెద్ద కష్టాలని తప్పిస్తున్నాయి. కాబట్టి కృష్ణుణ్ణి ఇష్టపడండి. ఆ యొక్క కృష్ణ భగవంతుణ్ణి ప్రతి నిత్యము కూడా విద్యార్థులు దర్శనము చేయండి, ధనుస్సు రాశి జాతకులు. తద్వారా అక్టోబర్లో మీకున్నటువంటి గట్టు కాలము ఇట్టే దాటుతుంది. కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాల యందు విదేశాలలో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతకులు చాలా మక్కువ చూపుతారు. గురు సాన్నిధ్యములో ఉంటారు. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదురుతుంది. మాట్లాడుకోండి. అజ్ఞానముతోనో, ఎవరో చెప్పారనో, మధ్యవర్తిత్తులు దూరారనో, ఏదేదో జరుగుతోందనో ఒకరి మీద డిపెండ్ అయ్యి చేసేటువంటి దానిని సంసారం అన్నారు. మీకుగా మీరు ఆలోచన చేసి మీరు ఒక కట్టుబడితో ఉంటూ మీ విధాన ప్రకారంగా జీవనం గడపటాన్నే సంసారం అంటారు. అంతే తప్ప అమ్మ చెప్పిందనో, అత్తమామలు చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారనో, బంధువులు చెప్పారనో కలిసి ఉండటం అనేటువంటిది ఈ సమాజంలో ఎవరూ చేయకూడదు. మనకి మనముగా బలాన్ని పుంజుకోవాలి. చెట్టు తనకు తానై ఎలా మహావృక్షం అవుతుందో సంసారములో కూడా స్త్రీ పురుషులు ఒకసారి వివాహం చేసుకున్నాక తమకి తామే ఆ యొక్క భూగర్భంలోకి చుచ్చుకుని వెళ్ళాలి. అలాగే సంసారములోకి కూడా చుచ్చుకుని వెళ్ళాలి. చొచ్చుకుని వెళ్ళినప్పుడు మనకి ఉన్నటువంటి కష్టములన్నీ తొలగి మహావృక్షంలాగా మనం ఎదుగుతాం. సంతాన విషయంలో కూడా చాలా మంది ఆలోచన చేస్తున్నారు. పర్సనల్గా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకుని దానికి తగ్గ శాంతి ప్రక్రియను చేసుకుని సంతానం పొందండి. ఈ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్య విషయమై, మీ ఆరోగ్య విషయమై, ఈ యొక్క కుటుంబ కొన్ని సమస్యల విషయమై తర్జన భర్జన అవుతూ ఉంటారు. ఆలోచించినంత మాత్రాన ఏమీ జరగదండి. కానీ ఆలోచన ఎక్కువైతే మాత్రం ప్రమాదం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఆలోచించకండి. మంచి ఆహారాన్ని తీసుకోండి, మంచిగా ఉండండి, మంచి వ్యాయామాన్ని చేయండి. మంచి ఆలోచనల ద్వారానే మంచి ఆరోగ్యాన్ని ధనుస్సు రాశి జాతకులు అక్టోబర్ మాసంలో పొందగలుగుతారు. అక్టోబర్ 17 పౌర్ణమి తరువాత మాసాంతరములో ధనుస్సు రాశి జాతకులకి కొంత జీవిత భాగస్వామితో అపారమైనటువంటి ప్రేమ ఏర్పడుతుంది.
అది చాలా ఆనందదాయకమైన విషయం. ముఖ్యంగా భార్యాభర్తలు ఇరువురు కూడా తమ కష్టాలని, తమ ఇబ్బందులని, తమ బాధలని కష్టాలుగా, ఇబ్బందులుగా, బాధలుగా చూడకండి. మళ్ళీ మీరే అన్నారు కదండి, కష్టాలు, ఇబ్బందులు, బాధలు అని. మరి అవి చూడకపోతే ఎట్లా? ఇవి సర్వసాధారణం. ఇవాళ భార్య ఉద్యోగం చేస్తోంది, భర్త ఉద్యోగం చేస్తున్నాడు, 19 సంవత్సరాలు వస్తే పిల్లలు కూడా ఉద్యోగం చేస్తున్నాడు. తద్వారా మనం అనుకుంటున్నాం ఇంతమంది చేసినా కూడా 4 వేళ్ళు లోపలికి వెళ్ళట్లేదు. రోగాలు. పూర్వం ఒక్కడు ఉద్యోగం చేస్తే ఇంట్లో అందరికీ ఆరోగ్యం ఉండేది. ఎందుకంటే స్త్రీలు ఇళ్లపట్టణ ఉండి చక్కటి భోజనాన్ని భర్తకి కానీ పిల్లలకి కానీ పెట్టేవారు. ఇవాళ మనం తినే పదార్థాలన్నీ కూడా కలుషితమై అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. అలా అని చెప్పి మనం కూర్చొని ఇంట్లోనే ఉండలేము. కాబట్టి మనము ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళినా, ఎలా వెళ్ళినా స్త్రీ తన యొక్క బాధ్యతను విస్మరించకూడదు. అలాగే పురుషుడు కూడా నేను తిననులే, నాకు వద్దులే, నేను ఇది చెయ్యనులే అని అనకుండా సహాయాన్ని అందిస్తూ ఉంటే చక్కటి భోజనాన్ని చేసి చక్కటి ఆరోగ్యాన్ని పొందొచ్చు. చక్కటి ఆరోగ్యము అంటే చక్కటి ఆనందము అని అర్థము. ఇంట్లో ఆనందంగా ఉండవచ్చు. తద్వారా రోగ భయాల నుంచి ఈ పౌర్ణమి తర్వాత ధనుస్సు రాశి జాతకులు అక్టోబర్ మాసంలో బయటపడతారు. అలాగే ఏ విషయం ఉన్నా సరే, అంటే ఏది గోప్యముగా భార్యాభర్తల మధ్యన ఉండకూడదు. ముఖ్యంగా భర్త దగ్గర ఏ విషయము కూడా గోప్యముగా ఉండకూడదు. ఏది ఉన్నా భర్త భార్యకి చెప్పాలి. భార్యలకి ఇప్పుడంటే అనేక వ్యవహారాలు ఉంటున్నాయి, కానీ పూర్వం లేవు కదా. అయినప్పటికీ ఏ సమస్య ఉన్నా ఆడవారు భర్తతో చర్చించాలి. మా ఆయనకి కోపం అండి, మా ఆయన అరుస్తాడండి, ఆయన అర్థం చేసుకోడండి అని మనం అనకూడదు. అర్థము చేసుకునే విధానంగా తెలియచేయాలి. అది స్త్రీ యొక్క లక్షణం. అర్థము చేసుకునే విధానముగా భర్త ఉండాలి. అది పురుషుడి లక్షణం. తద్వారా సంసారము నిలుస్తుంది. ఎందుకంటే ఇంత గట్టిగా చెప్తున్నాము, కొన్ని గ్రహస్థితుల రీత్యా ధనుస్సు రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క నూతన దంపతులే కానీ, కొంత వివాహమై 7, 11, 6 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కొంత ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వారు నిలకడగా ఉండాలి. ఉద్యోగస్తులకి కానీ, వ్యాపారవేత్తలకి కానీ, ఇత్యాది వ్యవహారములు చేసుకునేటువంటి వారికి కానీ శుభమైనటువంటి ఫలితాలే ఉంటాయి. మాసము చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మనకి ఇస్తుంది. ముందుగానే చెప్పాను, మనము ఎవరము, మనవారు ఎవరు అనేది మనం పసిగడతాం. తద్వారా అపారమైనటువంటి కీర్తిని ధనుస్సు రాశి జాతకులు అక్టోబర్ మాసంలో పొందగలుగుతారు. ఈ యొక్క మాసంలో ధనుస్సు రాశి జాతకులు తప్పనిసరిగా ఓం శ్రీం హ్రీం లలితాంబికాయై నమః అనేటువంటి నామాన్ని 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు స్మరణ చేస్తూనే ఉండండి. కుదిరినప్పుడల్లా దేవీ నవరాత్రులలో విశేషమైనటువంటి పూజాది క్రతువులని మీ గోత్రనామాలతో చేయించండి. వంశము వృద్ధి చెందుతుంది. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరములో మన యొక్క శుభంకరి దేవస్థానంలో మనము ఈ సంవత్సరము దేవీ నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 12వ తారీఖు వరకు శతచండీ యాగాన్ని చేసుకుంటున్నాం. ఈ యొక్క యాగంలో 100 సార్లు చండీ సప్తశతి పారాయణ మరియు 10 సార్లు చండీ సప్తశతి హోమము మన గోత్రనామాలతో జరుగుతాయి. ఆసక్తి ఉన్నవారు ముందుగా తమ యొక్క గోత్రనామాలను నమోదు చేసుకోండి. ఎందుకంటే ఇది అరుదుగా జరిగేటువంటి ఒక యజ్ఞం. మన యొక్క కలియుగములో మనకి చెప్పినది కలో చండీ వినాయకం. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ మనకి లభించినట్టే. చండీ యాగం యొక్క విశిష్టత మీ అందరికీ తెలుస్తుంది. అయినప్పటికీ 100 పారాయణలు మన పేరు మీద జరగటం అనేటువంటిది సులభమైనటువంటి విషయము కాదు. అలాగే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ యాగంలో పాల్గొలేము. కాబట్టి
ప్రతి ఒక్కరూ మీ యొక్క పేరులను నమోదు చేసుకుని దాతలుగా ముందుకు రండి. అలా రాదలిచిన వారు నన్ను సంప్రదించండి. జై శుభంకరి.